రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో 6వ రోజు ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో 6వ రోజు ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విచారణ కొనసాగుతోంది. రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో 6వ రోజు ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అప్డేట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, విచారణ వివరాలేంటి? ఆయన సహకరిస్తున్నారా? రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి అప్పటి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణ అయితే 6వ రోజు కొనసాగుతుంది. అయితే తొలుత 5 రోజులు మాత్రమే విచారణకు రావాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో నిన్న హైకోర్టులో సునీల్ నాయక్ సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ జరగగా ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదనలు వినిపించిన నేపథ్యంలో సునీల్ నాయక్ తరపున న్యాయంలో వాదనలు వినిపించేందుకు ఈ నెల 12 వరకు కూడా అవకాశం ఇచ్చిన నేపథ్యంలో విచారణ అధికారులు కనుక కోరితే విచారణకి తప్పనిసరిగా వెళ్లాలని కూడా హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ 3 రోజులు కూడా విచారణకి రావాలంటూ కూడా విచారణ అధికారిగా ఉన్న ఎస్పీ దామోదర్ అయితే సునీల్ నాయక్ సూచించడం జరిగింది. నిన్న సాయంత్రం 5 గంటల వరకు విచారణ తర్వాత విచారణ ముగిసిందని సునీల్ నాయక్ భావించిన నేపథ్యంలో తిరిగి ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు మరలా విచారణకు రావాలని విచారణాధికారి దామోదర్ పంచారు. అయితే 5 రోజుల పాటు పెద్దగా విచారణకి పూర్తి స్థాయిలో సహకరించట్లేదు. దేని గురించి అడిగినా కూడా తనకి తెలియదు, తనకి సంబంధం లేదంటూ కూడా అరాకొరగా సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని సునీల్ నాయక్ నుంచి పూర్తి స్థాయిలో మరింతగా లోతుగా విచారణ జరిపి మరింత సమాచారం సేకరించాలనే ఉద్దేశంతో ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా విచారణ చేసేందుకు కూడా ఎస్పీ దామోదర్ అయితే సిద్ధమయ్యారు. ఈ రోజు 6వ రోజు ఉదయం 10 గంటలకు విచారణ కాదు. ఈ రోజు కూడా సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ అయితే కొనసాగుతుంది. మరి ఈ 2-3 రోజుల విచారణలో అయినా సునీల్ నాయక్ నుంచి విచారణ అధికారులు ఏమైనా కొత్త విషయాలు రాబడతారా లేదనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చంద్రిక. ఓకే సాంబశివరావు, థ్యాంక్ యూ.